మిత్రులారా, థింక్ అండ్ డిసైడ్ ఛానల్కు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు ఉపయోగపడే ఎన్నో ఆసక్తికరమైన ప్రొడక్ట్స్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయగలరు. మరిన్ని విలువైన సమాచారం కోసము సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూస్తాము. ఈ విషయంలో మనం పండితుడిని సంప్రదిస్తాము. కానీ చిన్న చిన్న పనుల కొరకు పండితులను సంప్రదించడం కష్టమవుతుంది. ఈ ఇబ్బందిని గమనించి తెలుగు క్యాలెండర్ను ఉపయోగించి మంచి రోజులు చూడడం ఎలాగా అన్న విషయంపై ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కేవలం ఒక ప్రాథమికమైన అవగాహన కొరకు మాత్రమే చేయడం జరిగింది. ఏదైనా విశేష ముహూర్తాలు కావాలంటే పండితులను సంప్రదించడం మంచిది. పెద్దలకు, పండితులకు విన్నపము. వాస్తవానికి ఈ వీడియో చేసేంత వరకు నాకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదు. ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే దానిని నా యొక్క విషయ అవగాహన లోపంగా భావించగలరని మనవి. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, లోకసాక్షి. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నిటికీ మూలం ఆ ఆది నారాయణుడే. ఆయన లేకపోతే సృష్టే ఉండదు. ఆయన లేని లోకాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. జీవుల ఉనికికి, మనుగడకు ఆధారం సూర్యుడే. సృష్టిలోని సంపదలకు, విద్యా విజ్ఞానాలకు ఆయనే మూల పురుషుడు. అట్టి సూర్యనారాయణుడికి నమస్కరిస్తున్నాను. सूर्याय नमः। सूर्याय नमः। सूर्याय नमः। మన భూమిపై పగలు, రాత్రులు, ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకుందాం. ఈ విశ్వంలో భూమి తన చుట్టూ తాను భ్రమిస్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ చలనమే సమస్త జీవకోటి మనుగడకు ఆధారమైన రాత్రి, పగలు, ఋతువులు ఏర్పడడానికి కారణము. భూమి తన చుట్టూ తాను భ్రమించడం వల్ల ఈ జగతిపై పగలు, రాత్రులు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల వివిధ ఋతువులు ఏర్పడుతున్నాయి. అసలు ఈ రాశులు అంటే ఏమిటి, మన ఋషులు వాటిని ఏ విధంగా వర్గీకరించారు మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం భూమి మీద నుండి చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి చుట్టూ దాదాపు వృత్తాకార కక్షలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఈ ఊహాజనిత కక్ష వెంబడి 12 నక్షత్రాల గుంపులను గుర్తించారు. ఈ నక్షత్రాల గుంపులు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన ఆకారంలో కనిపిస్తాయి. ఆ ఆకారాలను బట్టి వాటికి నామకరణం చేశారు. వాటినే రాశులు అంటున్నాము. ఆ విధంగా మనకు 12 రాశులు ఉన్నాయి. ఆయనం అంటే ఏమిటి, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఆయనం అంటే ప్రయాణం. సూర్యుడు 12 రాశి చక్రాలను చుట్టి రావడానికి పట్టే సమయాన్ని ఒక సంవత్సరంగా పిలుస్తాము. ఈ సంవత్సర కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము మరియు దక్షిణాయన పుణ్యకాలంగా విభజించారు. ప్రతి ఆయనం 6 మాసాలు ఉంటుంది. నిజానికి సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమిస్తుంది, కానీ మనకు సూర్యుడు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. సూర్యుడు భూమికి 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. సూర్యుడు జనవరి 14 నుండి జూన్ 20, 21 వరకు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. సూర్యుడు తిరిగి జూన్ 20, 21 నుండి జనవరి 14 వరకు దక్షిణం వైపు ప్రయాణం చేస్తాడు. ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం దేవతలకు రాత్రి, పగలు. ఉత్తరాయణంలో దేవతలు మేల్కొని ఉంటారు, దక్షిణాయనంలో నిద్రిస్తూ ఉంటారు. ఉత్తరాయణంలో దేవతలు మేల్కొని ఉంటారు కనుకనే భీష్ముడు ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనువు చాలించి శ్రీ మహావిష్ణువులో ఐక్యం అయ్యాడు.
ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ముక్కోటి ఏకాదశిని దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించి దేవతలు నిద్రలేచే వేళ అయిందని ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి స్వామివారి దీవెనలను అందుకుంటారు. ఈ పర్వదినాన వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తులు విష్ణు దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలని ఆరాటపడతారు. సంక్రాంతి అంటే ఏమిటి? ముఖ్యమైన సంక్రాంతులు, వాటి యొక్క విశిష్టతలు తెలుసుకుందాం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణము లేక సంక్రాంతి అంటాము. మనకు 12 రాశులు ఉన్నాయి. సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. కొన్ని సంక్రాంతులు విశేషమైనవి. అందులో ముఖ్యమైనది మకర సంక్రమణము. ఇందులో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీనినే మనం సంక్రాంతిగా జరుపుకుంటాం. ఇప్పుడు తెలుగు మాసములు, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఇంగ్లీషు క్యాలెండర్లో 12 నెలలు ఉన్నట్లే మన తెలుగు క్యాలెండర్లో 12 మాసాలు ఉన్నాయి. ప్రతి నెల శుక్లపక్ష పౌర్ణమి అనగా అమావాస్య తర్వాత వచ్చే తిథితో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. తెలుగువారి ప్రకారము చంద్రుడు ఏ నక్షత్రంలో కలిస్తే ఆ నక్షత్రం పేరు మీద మాసం ఏర్పాటు చేశారు. మనకు నక్షత్రాల కలయిక వారిగా 12 నెలలు. 1. చైత్రమాసం. చంద్రుడు చిత్తా నక్షత్రంలో కలిస్తే ఆ నెలను చైత్రమాసంగా పిలుస్తాం. దీనినే మనం మేష సంక్రాంతి అంటాము. 2. వైశాఖము. చంద్రుడు విశాఖ నక్షత్రంలో కలిస్తే ఆ నెలను వైశాఖంగా పిలుస్తాం. ఈరోజు వృషభ సంక్రాంతి. 3. జ్యేష్ఠము. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కలిస్తే ఆ నెలను జ్యేష్ఠమాసంగా పిలుస్తాం. ఈరోజు మిథున సంక్రాంతి. 4. ఆషాఢము. చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కలిస్తే ఆ నెలను ఆషాఢంగా పిలుస్తాం. ఈరోజు కరక సంక్రాంతి. ఇందులో ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనంలోకి అడుగుపెడతాం. 5. శ్రావణము. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కలిస్తే ఆ నెలను శ్రావణ మాసంగా పిలుస్తాం. ఈరోజు సింహ సంక్రాంతి. 6. భాద్రపదము. చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో కలిస్తే ఆ నెలను భాద్రపదంగా పిలుస్తాం. ఈరోజు కన్యా సంక్రాంతి. 7. ఆశ్వయుజము. చంద్రుడు అశ్విని నక్షత్రంలో కలిస్తే ఆ నెలను ఆశ్వయుజంగా పిలుస్తాం. ఈరోజు తులా సంక్రాంతి. 8. కార్తీకము. చంద్రుడు కృతిక నక్షత్రంలో కలిస్తే ఆ నెలను కార్తీక మాసంగా పిలుస్తాము. ఈరోజు వృశ్చిక సంక్రాంతి. 9. మార్గశిరము. చంద్రుడు మృగశిర నక్షత్రంలో కలిస్తే ఆ నెలను మార్గశిర మాసంగా పిలుస్తాము. ఈరోజు ధను సంక్రాంతి. 10. పుష్యము. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కలిస్తే ఆ నెలను పుష్యమాసంగా పిలుస్తాము. ఈరోజు మకర సంక్రాంతి. ఇది విశిష్టమైనది. 11. మాఘము. చంద్రుడు ముఖా నక్షత్రంలో కలిస్తే ఆ నెలను మాఘమాసంగా పిలుస్తాము. ఈరోజు కుంభ సంక్రాంతి. 12. ఫాల్గుణము. చంద్రుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కలిస్తే ఆ నెలను ఫాల్గుణ మాసంగా పిలుస్తాము. ఈరోజు మీన సంక్రాంతి. పక్షము అనగానేమి? శుక్లపక్షము, కృష్ణపక్షం యొక్క విశేషాలను తెలుసుకుందాం. మాసము అనగా 30 రోజులు. మాసాన్ని 2 పక్షాలుగా విభజించారు. ప్రతి మాసము అమావాస్య తర్వాతి నుండి మొదలై అమావాస్యతో ముగిస్తుంది. అమావాస్య తర్వాత వచ్చే రోజులను శుక్లపక్ష లేక శుద్ధపక్ష తిథులు అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే రోజులని కృష్ణపక్ష లేక బహుళపక్ష తిథులు అంటారు. ప్రతి పక్షము 15 రోజులు ఉంటుంది. అమావాస్య తర్వాత రోజు నుండి పౌర్ణమి వరకు వచ్చే రోజులను శుక్లపక్షము లేక శుద్ధపక్షము అంటారు. శుక్ల అంటే తెల్లని అని అర్థము. ఈ పక్షంలో చంద్రుడి యొక్క కాంతి రోజురోజుకు పెరిగి రాత్రిళ్ళు తెల్లగా కాంతివంతంగా అవుతాయి. పౌర్ణమి తర్వాత రోజు నుండి అమావాస్య వరకు వచ్చే రోజులను కృష్ణపక్షము లేక బహుళపక్షము అంటారు. కృష్ణ అంటే నలుపు రంగు అని అర్థం. ఈ పక్షంలో రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రుడితో పాటు వెన్నెల వెలుగులు తరిగి రాత్రిళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. ప్రతి నెల శుక్లపక్ష పౌర్ణమి అనగా అమావాస్య తర్వాత వచ్చే తిథితో మొదలై తిరిగి అమావాస్యతో ముగుస్తుంది. అమావాస్య తర్వాత వచ్చే 15 రోజులను శుక్లపక్ష లేక శుద్ధపక్ష తిథులు అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను కృష్ణపక్ష లేక బహుళపక్ష తిథులు అంటారు. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష లేక శుద్ధపక్ష తిథులు: 1. పౌర్ణమి, దీన్నే శుక్లపక్ష లేక శుద్ధపక్ష పౌర్ణమి అంటారు. 2. విధియ, శుక్లపక్ష విధియ. 3. తదియ, శుక్లపక్ష తదియ. 4. చవితి, శుక్లపక్ష చవితి. 5. పంచమి, శుక్లపక్ష పంచమి. 6. షష్ఠి, శుక్లపక్ష షష్ఠి. 7. సప్తమి, శుక్లపక్ష సప్తమి. 8. అష్టమి, శుక్లపక్ష అష్టమి. 9. నవమి, శుక్లపక్ష నవమి.
10 దశమి శుక్లపక్ష దశమి, 11 ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి, 12 ద్వాదశి శుక్లపక్ష ద్వాదశి, 13 త్రయోదశి శుక్లపక్ష త్రయోదశి, 14 చతుర్దశి శుక్లపక్ష చతుర్దశి, 15 పౌర్ణమి. ప్రతి మాసములో వచ్చే కృష్ణపక్ష లేక బహుళపక్ష తిథులు: 1 పౌఢ్యమి, దీనినే కృష్ణపక్ష లేక బహుళపక్ష పౌఢ్యమి అంటారు. 2 విధియ కృష్ణపక్ష విధియ, 3 తదియ కృష్ణపక్ష తదియ, 4 చవితి కృష్ణపక్ష చవితి, 5 పంచమి కృష్ణపక్ష పంచమి, 6 షష్ఠి కృష్ణపక్ష షష్ఠి, 7 సప్తమి కృష్ణపక్ష సప్తమి, 8 అష్టమి కృష్ణపక్ష అష్టమి, 9 నవమి కృష్ణపక్ష నవమి, 10 దశమి కృష్ణపక్ష దశమి, 11 ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశి, 12 ద్వాదశి కృష్ణపక్ష ద్వాదశి, 13 త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి, 14 చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి, 15 అమావాస్య. ఇప్పుడు ఋతువులు కాలాలు వాటి లక్షణాలు మన తెలుగు మాసాల ప్రకారము ఏ ఋతువులు ఏ కాలాలలో వస్తాయో తెలుసుకుందాం. 1 వసంత ఋతువు. ఈ ఋతువు చైత్ర వైశాఖ మాసము అనగా మార్చ్ ఏప్రిల్ మేలో వస్తుంది. ఈ మాసంలో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి. 2 గ్రీష్మ ఋతువు. ఈ ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసము అనగా మే జూన్ జూలైలో వస్తుంది. ఈ మాసంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. 3 వర్ష ఋతువు. ఈ ఋతువు శ్రావణ భాద్రపద మాసము అనగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలలో వస్తుంది. ఈ మాసంలో వర్షములు విశేషముగా ఉండును. 4 శరద్ ఋతువు. ఈ ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసము అనగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వస్తుంది. ఈ మాసంలో మంచి వెన్నెల ఉంటుంది. 5 హేమంత ఋతువు. ఈ ఋతువు మార్గశిర పుష్యమాసము అనగా నవంబర్ డిసెంబర్ జనవరిలో వస్తుంది. ఈ మాసంలో మంచు కురిసి చల్లగా ఉంటుంది. 6 శిశిర ఋతువు. ఈ ఋతువు మాఘ ఫాల్గుణ మాసము అనగా జనవరి ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. ఈ మాసంలో చెట్లు ఆకులు రాలుస్తాయి. ఏదైనా పని చేయడానికి తెలుగు క్యాలెండర్లో మంచి రోజును చూడడం ఎలా? ఒక ప్రాథమిక అవగాహన. శుక్ల బహుళ పక్షంలో మంచి తిథులు. శుక్ల బహుళ పక్షంలో విధియ మంచిది, తదియ పంచమి, సప్తమి, దశమి మంచిది, ఏకాదశి చాలా మంచిది, ద్వాదశి మంచిది. శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు రోజు వచ్చే త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి పర్వాలేదు. కానీ అదే బహుళపక్షంలో అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి మరియు అమావాస్య మంచి రోజులు కావు. శుక్ల బహుళపక్షంలోని చెడు తిథులు: పౌఢ్యమి పనికిరాదు, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య పనికిరాదు. శుభకార్యములకు మంచి రోజులు: సోమ, బుధ, గురు, శుక్ర, భాను లేక ఆదివారము శుభకార్యాలకు మంచివి. మంగళ, శనివారములు శుభకార్యములకు పనికిరావు. ఇంతకు ముందు మనం తెలుసుకున్న విషయాలను అనుసరించి తెలుగు క్యాలెండర్లో మంచి రోజును చూడడం ఎలాగో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. డిసెంబర్ 2, 2020 బుధవారం రోజు ఏదైనా కార్యక్రమానికి పనికి వస్తుందా అన్న విషయాన్ని చూద్దాం. ఉదాహరణకి డిసెంబర్ 2, 2020 రోజు తిథి బహుళ విధిగా ఉన్నది. ఈ తిథి పనికి వస్తుంది. ఆ రోజు బుధవారం, ఇది కూడా పనికి వస్తుంది. మాసం చూసినప్పుడు కార్తీక మాసంగా ఉంది, ఇది పనికి వస్తుంది. ప్రాథమికంగా డిసెంబర్ 2 యొక్క తిథి వార మాసము శుభంగా ఉంది కనుక ఇది శుభకార్యాలకు పనికి వస్తుంది. ఇది కేవలం ఒక అవగాహనకు మాత్రమే. విశేష ముహూర్తాలకు పండితులను సంప్రదించాలి. మనము శుభకార్యములకు మంచి రోజును చూసేటప్పుడు రాహుకాలం, దుర్ముహూర్తము, వర్జ్యము లాంటివి ఏమైనా ఉంటే పరిగణలోకి తీసుకోవాలి. ఈ క్యాలెండర్లో ఆదివారము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు దుర్ముహూర్తంగా ఉంది. అదేవిధంగా మిగిలిన రోజులకు కూడా రాహుకాలం గడియలను పొందుపరిచారు. చూడండి. మంచి రోజును నిర్ణయించడానికి పై విషయాలను పరిగణించాలి. ప్రతిరోజు 1 గంటన్నర రాహుకాలంగా ఉంటుంది. ఈ సమయం మంచిది కాదు. క్యాలెండర్లో గమనించవలసిన ఇతర ముఖ్య విషయాలు: డిసెంబర్ 2న బహుళ విధియ సాయంత్రం 6:21 వరకు ఉంది. మృగశిర నక్షత్రం ఉదయం 10:38 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 11:43 నుండి మధ్యాహ్నము 12:27 వరకు ఉంది. వర్జ్యము సాయంత్రము 7:38 నుండి రాత్రి 9:27 వరకు ఉన్నది.
ఇప్పుడు తెలుగువారి ముఖ్యమైన పండుగలు అవి ఏ మాసంలో వస్తాయో చూద్దాం. ఉగాది చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు, శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి రోజు, ఏరువాక పున్నమి జ్యేష్ఠ పూర్ణిమ రోజు, తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు, రాఖీ పౌర్ణమి శ్రావణ కృష్ణ అష్టమి రోజు, పొలాల అమావాస్య శ్రావణ కృష్ణ అమావాస్య రోజు, వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసము 2వ శుక్రవారం పౌర్ణమికి ముందు, గణేష చతుర్థి భాద్రపద శుద్ధ చవితి రోజు, మహాలయ అమావాస్య భాద్రపద అమావాస్య రోజు. బతుకమ్మ భాద్రపద అమావాస్య నుండి 9 రోజులు, విజయదశమి దసరా ఆశ్వయుజ శుక్ల దశమి రోజు, నరక చతుర్దశి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి రోజు, దీపావళి ఆశ్వయుజ కృష్ణ అమావాస్య రోజు, నాగుల చవితి కార్తీక శుద్ధ చవితి రోజు, మకర సంక్రాంతి పుష్యమాసంలో, శ్రీ పంచమి మాఘ శుద్ధ పంచమి రోజు, మహాశివరాత్రి మాఘ కృష్ణ చతుర్దశి రోజు, హోలీ ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజు. హిందూ బంధువులకు నమస్కారం. మరిన్ని విలువైన సమాచారం కోసము థింక్ అండ్ డిసైడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు.